ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. సో we have discussed the fraud కదా. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రాడ్? Management employee to gain into undue advantages. It is an intentional act which is done by management. స్పెసిఫిక్గా అడిగాను, అందరినీ కాదు. ఓకే సార్. అయిపోయిందా? తేజ, వాట్ ఈస్ ఫ్రాడ్? మాకు తెలుసమ్మా. తేజ ముందబ్బా, ఈ అబ్బాయి కొత్త అబ్బాయి. వాట్ ఈస్ ఫ్రాడ్? Intentional act done by employees, third party, TCWG, and management to gain undue ఉంది influence కదా అక్కడ బుక్లో ఉందా? with undue influence by deception. కవర్ అప్ దట్ యాక్టివిటీ బై డిస్. 2 types of fraud. సో వాట్ ఈస్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్? ఏమేమి ఉండొచ్చమ్మా? పర్సనల్ యూస్. వీళ్ళిద్దరు అమ్మ నువ్వు ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్? నువ్వు ఇంటికి వెళ్ళదు అసలు, నువ్వు ఇక్కడే. Mispresentation or mispresentation of financial statements or records, books of accounts. So, indicators of fraud. Indicators of fraud. అంటే ఫ్రాడ్ ఉందని ముందుగానే చెప్పే సిగ్నల్స్ అనమాట. ఫ్రాడ్ ఉంది అని ముందుగానే చెప్పే సిగ్నల్స్. ఇక్కడితో ఆపామమ్మా. మీకు ఎలా ఫ్రాడ్ ఉందని ముందుగానే ఎలా చెప్తే అది పక్కన పెడితే, కొన్ని ముందుగానే మనం కనిపెట్టేసి ఉంటాం, జరగక ముందే మనం చెప్పేస్తూ ఉంటాం. ఫార్చ్యూన్ టెల్లర్స్ లాగా, అంటే జాతకాలు చెప్పేవాళ్ళలాగా ముందుగానే చెప్తూ ఉంటాం. అలా మీరు ముందుగానే ఏమైనా కనిపెట్టారా? ఇది చూసి, సార్ ఇలాంటి చూసి నేను ముందుగానే కనిపెట్టాను చెప్పేస్తూ ఉంటారు మీరు. చెప్పండి అమ్మా, ఏమేమి నువ్వేమన్నా కనిపెట్టావమ్మా? అయ్యో, సరే నేను క్లూ ఇస్తా. ఎగ్జామ్ రాసి వచ్చాం, రిజల్ట్ ముందుగానే చెప్పేస్తాం. ఆల్మోస్ట్ అదే ఉంటుంది. జరిగిందా అలా ఎప్పుడైనా? మీరు ఫెయిల్ అవుతారని మీకు ఎలా తెలుసు ముందుగానే? దట్ ఈస్ ద ఇండికేటర్. ఎగ్జామ్ ఆగిపోవటమో, పేపర్ టఫ్ రావటమో ఏదో ఒకటి ఉంటుంది, ఇండికేటర్. కానీ మీ పేరెంట్స్కి తెలుసు ముందే, మీరు చెప్పకముందే మీరు ఫెయిల్ అవుతారని. వాట్ ఈస్ ద ఇండికేటర్? మామూలు రోజు అర్థమైపోతుంది కదా సార్, ఎందుకంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత. ఎగ్జామ్ రాసి ఫేస్ చేస్తే ఏం చదువు. ఆ రోజు మీ ప్రోగ్రెస్ కార్డు వచ్చిందమ్మా, మిమ్మల్ని మార్కులు తక్కువ వచ్చినాయి, సైన్ పెట్టాలి ఇంట్లో. సో ఆ రోజుల్లో అయితే ఒక టాస్క్ అది. నేనే పెట్టుకునేవాడిలే, అది వేరే విషయం. సో మీరు చాలా అనమాట. సార్ యాక్చువల్లీ వీ హ్యావ్, అందరికీ కామన్గా ఇండికేటర్స్ అంటే తెలుసు ముందుగానే, కొన్ని సిగ్నల్స్ని బట్టి మనం ముందే చెప్పేస్తూ ఉంటాం. సేమ్ అలాగే కంపెనీలో ఫ్రాడ్ ఉందని ముందుగానే తెలుస్తుందంట. అవి సైన్స్ ఉంటాయంట కొన్ని. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఆ కంపెనీలో ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు, ఉన్నా కానీ సరిగా పనిచేయట్లేదు. ఫాల్ట్స్ ఇన్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ICS? ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు ఆర్ ఉన్నా కానీ పని చేయట్లేదు, అంటే వర్క్ చేయట్లేదు. ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు, ఉన్నా కానీ వర్క్ చేయట్లేదు. అలాంటి కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందని ముందుగానే చెప్పేయగలరు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు సార్ అంటే, టు ప్రివెంట్ ఫ్రాడ్స్ అండ్
ఎర్రర్స్. ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఇంటర్నల్ కంట్రోల్, జరగకుండా చూడటానికి. అలాంటిది ఇంటర్నల్ కంట్రోల్ లేదు ఆ కంపెనీలో, నువ్వు వెళ్ళా ఆడిట్ చేయడానికి, ఆ కంపెనీలో కంట్రోల్ లేదు, ఉన్నా కానీ వర్క్ చేయట్లేదు. సో ఇలాంటివి ఫస్ట్ రీజన్. ఫస్ట్ నాకు తెలిసిపోతుంది ఈ కంపెనీలో ఫ్రాడ్ ఉండొచ్చు మ్యాక్సిమం. మా ఇండికేటర్ అంటే మ్యాక్సిమం 100% ఫ్రాడ్ ఉంటుందా? ఉండొచ్చు. 100% ఫ్రాడ్ కాదు. ఎలా అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బయటకు వెళ్ళావు, క్లౌడ్స్ అని బాగా క్లౌడ్స్ వచ్చేసినాయి, బాగా డార్క్ అయిపోయింది. వాట్ ఈస్ ద సిగ్నల్? దేనికి సిగ్నల్ అది? ఏం చేద్దాం? అంబ్రెల్లా తీసుకుని వెళ్దాం, ఆ రెయిన్ కోట్ వేసుకుని వెళ్దాం. అలాంటి వాడైతే అలా వచ్చేస్తాడు. ఎప్పుడైనా తడుచుకుంటూ వచ్చాను మీ క్లాస్కి? అది రెయిన్ చాలాసార్లు వచ్చాను నేను. రాలేదా మీ క్లాస్ తడుచుకుని? సరే, సో అట్లా అంబ్రెల్లా తీసుకుని వెళ్ళటం ఆర్ రెయిన్ కోట్ వేసుకో సిగ్నల్. మీరు అంబ్రెల్లా తీసుకుని వెళ్ళారు, మా క్లౌడ్స్ బాగా డార్క్గా ఉన్నాయని, ఇండికేటర్. దేనికి ఇండికేటర్ అది? రెయిన్కి. కానీ రెయిన్ రాలేదు. మరి ఈసారి తీసుకెళ్లరా క్లౌడ్స్ డార్క్ ఉన్నప్పుడు? తీసుకెళ్తారు. తీసుకెళ్తాం సార్. సార్ అదేంటి రెయిన్ రాలేదు కదా లాస్ట్ టైం? ఇండికేటర్ ఏంటమ్మా అది? క్లౌడ్స్ జారుకుంటే ఇండికేటర్ ఉన్నంత మాత్రాన కంపల్సరీ అది హ్యాపెన్ అవ్వాలని రూల్ ఏమన్నా ఉందా? మోర్ ఛాన్సెస్ ఉంటాయా? ఇండికేటర్ ఈజ్ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యాపెనింగ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, ఫ్రాడ్ ఇండికేటర్స్ అని. ఇక్కడ కూడా అంత ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు అన్నంత మాత్రాన కంపల్సరీ అక్కడ ఫ్రాడ్ ఉంటుందని కాదు. మోర్ ఛాన్సెస్, నువ్వు అలర్ట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సీసీ కెమెరాస్ వర్క్ చేస్తున్నాయిలేమ్మా, చేస్తున్నాయి. ఎలా చెక్ చేస్తున్నారు ఎవరైనా సీసీ కెమెరాస్? అని నా ఫోన్లో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తూ ఉంటాను. గుంటూరులో పెద్ద టీవీలో ప్లే అవుతూ ఉంటాయి. ఇవి విజయవాడ, ఐ మీన్ గుంటూరువి, హైదరాబాద్ మొత్తం ప్లే అవుతూ ఉంటాయి. అక్కడ ఇద్దరు చూస్తూ ఉంటారు. మీకు తెలియదు అంతే. ఇంకా మన ఎంప్లాయీస్ ఫోన్ అన్నిట్లో ఉంటాయి. ఎప్పుడు ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అన్నమాట సీసీ కెమెరాస్ ఏమేమి జరుగుతుంది ఏంటి అని. ఆఫ్ అయిపోయినాయి సీసీ కెమెరాస్. ఏమైపోయినాయమ్మా? అయినా సరే పర్లేదు ఇక్కడ, ఎందుకంటే నేను ఉన్నా కదా. నేను సీసీ కెమెరా కంటే డేంజర్ అనమాట, ఎక్కడో పట్టుకుంటాను నేను. సో దట్స్ వై సార్, ఇంటర్నల్ కంట్రోల్ ఫెయిల్ అయ్యింది ఆర్ లేదు అనంత మాత్రాన కంపల్సరీ ఫ్రాడ్ కాదు, కానీ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యాపెనింగ్ ఫ్రాడ్. సో ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, వాచ్మెన్ ఉన్నారు కానీ నిద్రపోతున్నారు, ఫెయిల్. సార్ ఒక డీమార్ట్ ఉంది, కంట్రోల్స్ ఉన్నాయా లేదా? మా డీమార్ట్ ఉన్నాయి. సో అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అలా మీరు ఏమన్నా కంట్రోల్స్ ఫెయిల్ అవటం చూసారా? ఈ కంట్రోల్స్ ఉంది కానీ అది ఫెయిల్ అయ్యింది ఆర్ కంట్రోల్ లేదు అని ఎక్కడ చూసాను. నేను కొన్ని చెప్తూ ఉంటా, మీరు చెప్తూ ఉండండి అమ్మా. సో ఎక్కడెక్కడ ఏంటని. ఫస్ట్ వన్, రైల్వే స్టేషన్. ఏం కంట్రోల్, ఏం ఫెయిల్ అయింది? టికెట్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా వెళ్ళొచ్చా? తీసుకోకుండా వెళ్తారు కదా సార్ కొందరు. మెట్రో ఎక్కడ కంట్రోల్ ఉంది? రైల్వే ఎంట్రన్స్ దగ్గర నువ్వు వెళ్ళాలంటేనే కంట్రోల్, మళ్ళీ రావాలన్నా కంట్రోల్. అలాంటిది రైల్వే స్టేషన్లో లేదు, ఫ్రాడ్ జరిగే ఛాన్స్. అంటే ఇంటర్నల్ కంట్రోల్ ఉండటం వల్ల ఫ్రాడ్ హ్యాపెన్ అవ్వట్లేదు మ్యాక్సిమం. మెట్రోలో టికెట్ లేకుండా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? మ్యాక్సిమం ఉండదు. అతను స్కాన్ చేస్తే వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను. వెళ్ళలేదా? స్కాన్ చేస్తే వెళ్ళిపోవచ్చు కదమ్మా అనుకుమాలే. 4 మెంబర్స్ డేటా వెళ్ళచ్చు సార్. మా ఫ్రెండ్ నేను ఇట్లా వెళ్ళిపోతాం, మా వాడి నేను పట్టుకొని. తెలియదు మీకు, చాలా తెలీదు. వెళ్ళొచ్చు, ఇద్దరు ఒకేసారి వెళ్ళొచ్చు. స్కాన్ చేస్తే అది కొంతసేపు ఇట్లా ఉంటుంది, తక్కువ వెళ్ళిపోవటమే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. కానీ ఉంది కంట్రోల్. చూస్తారు కదా అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర చూస్తూ ఉంటారు, సీసీ కెమెరాస్ చూస్తూ ఉంటారు, టికెట్ కౌంటర్ దగ్గర అలానే చూస్తూ ఉంటారు, వాటిని పట్టుకుంటారు ఇట్లా. రైల్వే స్టేషన్లో కంట్రోల్ ఉందా లేదా అంటే దీన్ని బట్టి కంట్రోల్ లేకపోతే ఫ్రాడ్స్ అనేవి జరిగే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిగ్నల్ టు యూ. నువ్వు చాలా అలర్ట్గా ఉండు. నువ్వు కంపెనీకి ఆడిట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి? కంట్రోల్స్ ఉన్నాయా లేదా అని. ఉన్నా అసలు లేకపోతే నో ప్రాబ్లం, అసలు నువ్వు అలర్ట్గా ఉంటావు. ఉన్నాయి కానీ వర్క్ చేయట్లేదు, వర్క్ చేస్తుందా చేయట్లేదు, అప్పుడు కూడా అలర్ట్గా ఉంటావు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సిగ్నల్ అమ్మా, జాగ్రత్తగా ఉండాలి. అండ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంది, అది కూడా ఒకటి.
మేనేజ్మెంట్ వెళ్ళాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు గూడెం వెరిఫై చేయడానికి వెళ్ళారు. ఎలా ఉన్నాడు మా మేనేజర్? వచ్చారు సార్, వచ్చారు, అందరూ తప్పుకోండి అని కూర్చోబెడుతున్నాడు. సార్ మీకు ఏ జ్యూసెస్ కావాలి చెప్పండి అని, సార్ లంచ్కి ఏం కావాలి, ఇట్లా చేస్తూ ఉన్నాడు, హడావిడి చేస్తూ ఉన్నాడు. మీకేమనిపిస్తుంది? ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంది. కంపల్సరీ ఫ్రాడ్ అయినా మేబీ మీరంటే అభిమానం ఉండొచ్చా ఇంతకి, మేబీ మీరంటే ఇష్టం అయి ఉండొచ్చు కదమ్మా. కానీ మీకైతే డౌట్ వచ్చింది కదా, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సీక్రెట్. మేనేజ్మెంట్ యాటిట్యూడ్. మేనేజ్మెంట్ నెంబర్ 3, బుక్స్ ఆఫ్ అకౌంట్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. బుక్స్ సరిగ్గా ఉన్నాయా, మెయింటైన్ చేయట్లేదా? చేయట్లేదు. బుక్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉందా లేదా? ఉంది. బుక్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుక్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది సార్ అంటే, అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పిందే స్టోరీ. వాళ్ళు మీకు స్టోరీలు చెప్తారా, నార్మల్ నిజాలు చెప్తారా అమ్మా? అందరూ మీరు ఎప్పుడైనా ఎవరికైనా స్టోరీలు చెప్పారా? ఎవరికి చెప్పారమ్మా స్టోరీలు? పేరెంట్స్కి చెప్పారా? అన్ని నిజాలే చెప్పారు. నాకేమైనా స్టోరీలు చెప్పారా? తేజ ఐడి మా తేజ ఎప్పుడైనా స్టోరీ చెప్పామమ్మా నాకు? లేదు, నిజం చెప్తాడు. వస్తానంటే వస్తానంటాడు, రానంటే రానంటాడు. కరెక్ట్ క్లారిటీ. సో రూపేష్ ఎప్పుడైనా స్టోరీలు చెప్పావమ్మా నాకు? చెప్పలేదా? ఓకే రైట్. పేరెంట్స్కి ఎప్పుడైనా చెప్పావమ్మా? మేము అంతే. అసలు నేనెప్పుడు చెప్పలేదు. నేను గాంధీ గారు ఇక్కడ టీ తాగేటప్పుడే మాట్లాడుకున్నాం అది. ఇక్కడే అప్పుడు ఇవన్నీ లేవులేమ్మా. రైల్వే స్టేషన్లో దిగి, బేగంపేట ఎయిర్పోర్ట్ లేదు, రైల్వే స్టేషన్ దిగి ఇట్లా నడుచుకుంటూ వచ్చి టీ తాగుతూ వెళ్ళేవాళ్ళం అనమాట. గాంధీ గారు అప్పుడే అన్నారు, ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టు నువ్వు చక్కగా. మీ పేర్లన్నీ చెప్పారమ్మా. మరి నీ పేరేంటి? ఇప్పుడు చెప్పమ్మా అని మర్చిపోయాను. వైష్ణవి అని చెప్పారు. వైష్ణవి ఫస్ట్ బెంచ్లో కూర్చునేది. జాగ్రత్తగా చెప్పు క్లాస్ అంటారు. నిజం. ఇలాంటి స్టోరీలే చెప్తారు మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేసి. నిజంలాగే ఉంటుంది అది ఎక్స్ప్లెనేషన్, కంప్లీట్లీ నిజంలాగే ఉంటుంది. బుక్స్ ఉండాలి, ప్రూఫ్ ఉండాలి కదా. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్, BOA అంటే ఏంటమ్మా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అన్ని మెటీరియల్ ఉంది, సో వస్తుంది, అందరికి ఇస్తాను. సో ఇలాంటిది ఒకసారి చూద్దాము. సో చాలామంది ఇండికేటర్స్ దేంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సార్ అంటే, సార్ జనరల్లీ ఇండికేటర్స్ హ్యాపెన్ అవుతుంది. ఇండికేటర్ అంటే ఆల్రెడీ ఒక థింగ్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఫ్రాడ్ ఉందా లేదా డిసైడ్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి జరిగితే ఫ్రాడ్ ఎంత మ్యాగ్నిట్యూడ్లో జరుగుతుంది, డిపెండ్స్ ఆన్ ఫ్రాడ్. ఏ ఫ్యాక్టర్స్ మీద ఫ్రాడ్ డిపెండ్ అవుతుంది, ఎంతవరకు డిపెండ్ అవుతుంది అనేది రెండు ఫ్యాక్టర్స్ ఒకసారి చూసి రెండింటిని కంపేర్ చేద్దాం. చెప్పిన తర్వాత నేను కంపారిజన్ చేస్తాను జాగ్రత్తగా. ఫ్రాడ్ డెఫినేషన్ చెప్పుకుందాం. 2 types ఆఫ్ ఫ్రాడ్ చెప్పుకున్నాం. 2 types ఆఫ్ ఫ్రాడ్. 2 types ఏంటమ్మా? ఫస్ట్ టైప్ ఏంటి? మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్. నెక్స్ట్ వన్ ఫ్రాడినెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. నెక్స్ట్ వీక్ నుంచి వీకెండ్ ఉంటుందమ్మా మీకు. వీకెండ్ ఇప్పటివరకు జరిగిందంతా ఫస్ట్ వీక్లో ఉంటుంది. తర్వాత ఏ వీక్ దా వీక్. ఆల్రెడీ రూల్స్ తెలుసు కదా. ఏంటి రూల్స్? వీకెండ్ అంటే ఏ సిలబస్ నుంచి వస్తుంది? ఆ వీక్లో జరిగింది. ఆ వీక్ అంటే ఎలా కౌంట్ చేస్తాం? సాటర్డే టు ఫ్రైడే. అయిపోయింది. నువ్వు మళ్ళీ రూల్ చదవమ్మా. సాటర్డే టు ఫ్రైడే. సో ఇది అయిపోయిందమ్మా చెప్పుకున్నాం. తర్వాత చూద్దాం ఇవన్నీ వస్తాను నేను. ఆడిటర్స్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్ అంటే ఆల్రెడీ ఫ్రాడ్ ఉంది,
అంటే ఫ్రాడ్ ఉందా లేదా అని సిగ్నల్ కాదు, ఇది ఆల్రెడీ ఫ్రాడ్ ఉంది, అది నువ్వు ఎంతవరకు కనిపెట్టగలవు అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఆల్రెడీ నేను ఇండికేటర్స్ ఏంటి, ఫ్రాడ్ ఉందా లేదా అని. ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ఫ్రాడ్ జరిగింది, నువ్వు ఎంతవరకు కనిపెట్టగలవు అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. హెడ్డింగ్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద క్వశ్చన్, ఆడిటర్స్ ఇండికేటర్స్ అడుగుతాడు, ఈ క్వశ్చన్ కూడా అడుగుతాడు. చాలా మంది ఇండికేటర్ రాస్తారు ఈ క్వశ్చన్కి, అందుకని ఇండికేటర్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండికేటర్ అంటే ఏంటి, సిగ్నల్ వెదర్ ఫ్రాడ్ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్. దిస్ ఈజ్ నాట్ ద సిగ్నల్, దిస్ ఈజ్ ద ఎబిలిటీ. ఏంటమ్మా, ఎవరి ఎబిలిటీ, ఆడిటర్స్ ఎబిలిటీ. ఆల్రెడీ ఫ్రాడ్ వాజ్ హ్యాపెన్, సో వాట్ ఈస్ ద ఆడిటర్స్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్ అంటే ఎంతవరకు ఆడిటర్ కనిపెట్టగలరు అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇది కూడా ఫ్యాక్టరే, అవి కూడా ఫ్యాక్టర్సే. ఇండికేటర్స్ ఆల్సో ఫ్యాక్టర్స్, ఇది కూడా ఫ్యాక్టర్, కానీ రెండు చాలా డిఫరెంట్. ఆ డిఫరెన్స్ ఇంకొంచెం డీప్గా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టర్, స్కిల్ఫుల్నెస్ ఆఫ్ పర్పట్రేటర్. పర్పట్రేటర్ అంటే ఎవరమ్మా, ఫ్రాడ్ చేసే పర్సన్స్ని పర్పట్రేటర్ అంటాం. ద పర్సన్ ఆర్ పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రాడ్, హూ కమిటెడ్ ఫ్రాడ్, వాళ్ళనే పర్పట్రేటర్ అంటాం. అతను ఎంత స్కిల్ఫుల్లో దాన్ని బట్టి ఆడిటర్ కనిపెట్టగలడా లేదా డిసైడ్ చేస్తా, డిపెండ్ అయి ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్, the person who committed fraud is more skillful. Difficult easy auditor, difficult, చాలా స్కిల్ఫుల్ కాదు. ఇప్పుడు అదేదో మూవీలో ఉంటుందమ్మా, అలా దొంగతనం చేస్తాడు, అలా దొరికిపోతాడు. అన్ని ఏం మూవీ అమ్మా, జులై మూవీలో అలా దొరికిపోతాడు, అన్ని దొంగతనం చేస్తాడు. ఇంకొక మూవీ ఉంటుందమ్మా, అస్సలు సినిమా మూవీ ఎండింగ్ వరకు దొరకరు. మూవీ ఎండ్ వరకు అసలు దొరకడు, దొంగతనం చేస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటాడు. ఏ మూవీ లేదా, కిక్ మూవీ, ధూమ్, ఇంకా చాలా చెప్పుకుంటారు. ధూమ్ మూవీ, కిక్ మూవీ, ఏ ఉంటాయి, ఇంకా దొరకడు అనమాట. సార్ అలాగే కంపెనీలో స్కిల్ఫుల్ పర్సన్ ఫ్రాడ్ చేస్తే ఈజీయా డిఫికల్టా, డిఫికల్ట్. అంత స్కిల్ఫుల్ కాదు ఇతను ఫ్రాడ్ చేస్తే ఈజీ. ఇంపాసిబుల్ అంటున్నానా, ఈజీ డిఫికల్ట్ అంటున్నానా? సరే, మేనేజ్మెంట్ ఫ్రాడ్, ఎంప్లాయీ ఫ్రాడ్, ఏది ఈజీ ఏది డిఫికల్ట్? ఎంప్లాయీ ఫ్రాడ్ బాగా చెప్పాలి. ఎంప్లాయీ ఫ్రాడ్, మేనేజ్మెంట్ ఫ్రాడ్. ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్లో ఈక్వల్ టునా, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి గ్రేటర్ దానా, ఆప్షన్ సి లెస్ దానా, ఆప్షన్ డి అసలు సంబంధమే లేదా, నో కంపారిజన్. ఏబిసిడి చెప్పాలి, ఏబిసిడి. మా అర్థమైందా? మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేశారు, ఎంప్లాయీ ఫ్రాడ్ చేశాడు, రెండు ఈక్వల్ డిఫికల్టీయా, గ్రేటర్ దానా, లెస్ దానా, నాట్ కంపారిజన్. సి అంటే ఎంప్లాయీ ఫ్రాడ్ కష్టమని, బి అంటే, ఏ అంటే రెండు ఈక్వలే అని, డి అంటే నో కంపారిజన్ అని. చెప్పండి అమ్మా. బి, బి. ఇంకో ఆప్షన్ పెడదాం, నో కామెంట్స్. రూపేష్ చెప్తున్నానా? నో కామెంట్, నో కంపారిజనా, ఓకే. మీరు కూడా ఏదో ఒకటి చెప్పండి అమ్మా, ధైర్యంగా. నేను నా కళ్ళల్లో చూసి మీరు అనుకున్న ఆన్సర్ చెప్పండి. అసలు నాకు భయపడతారులే, కానీ అవసరం. సినా? సి, మీ ముగ్గురు సి. డి, మీ ముగ్గురు డి. నో, మీ ఇద్దరు సి. డి, బాంబే. సరే, తేజ ఎవరు? ఓకే, ఏ కూడా ఉంది, అన్నీ చెప్పారు. సరే, మీకోసం రెండు ఆన్సర్లు తీసేస్తాను. కంప్యూటర్ గారు ఓ రెండు ఆన్సర్లు తీసేయండి.
ఇంకొక ఆన్సర్ కూడా తీసేయండి. ఇది తీసేనా? నేనే చేశాను. ఈక్వల్ టు అయితే కాదు, రెండిట్లో ఏదో ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటుంది. కంపారిజన్ ఉంది కాబట్టే ఆ క్వశ్చన్ వచ్చింది, కంపేర్ చేయడానికి వీల్లేదనేది కాదు. డెఫినెట్లీ ఎవ్రీ ఫ్రాడ్ ఈస్ కంపారబుల్ టు అదర్ ఫ్రాడ్. Management fraud is greater than employee fraud. బి బి అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా. సి అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా. ఓ, మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేస్తే ఎంప్లాయీ కంటే కష్టమా కనిపెట్టవు? ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారా, మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటారా? ఎంప్లాయీస్ అందరూ తెలిసి చేస్తారు, మేనేజ్మెంట్ ఎవరు తెలియకుండా చేస్తుంది. తెలియకుండా చేస్తే ఫ్రాడ్ ఎట్లే ఎర్రర్ అయింది. ఇంటెన్షనల్ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్. సో దాని మమ్మీ అమ్మా When management has done any fraud when compared to employee has done fraud, sir. వై అమ్మా సరే, మీరు చెప్పిందంతా రైట్ నాన్న, గ్రేటర్ దాన్. వై? బికాస్ ఇద్దరు ఫ్రాడ్ చేస్తారమ్మా, డెఫినెట్లీ ఇద్దరికి ఆ స్కోప్ ఉంటుంది. బట్ హూ కెన్ కవర్ అప్ మోర్ ఈజీలీ అండ్ మోర్ డీప్లీ? ఎవరు బాగా కవర్ అప్ చేయగలరు? ఎందుకు? దే హ్యావ్ మోర్ పవర్ దాన్ ఎంప్లాయీ. మేనేజ్మెంట్కి ఎక్కువ పవర్. కవర్ అప్ అనేది అక్కడ ఫ్రాడ్ చేయటం మ్యాటర్ కాదు, అది కవర్ అప్ చేయటం అనేది మ్యాటర్. ఎవరికి తెలియదు ఎవరు ఎక్కువ కవర్ అప్ చేయగలరు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ ఏ పవర్ అండ్ దే గెట్ ద యాక్సెస్ టు ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఏ పాయింట్ నుంచి అడిగాడు తెలుసా ఈ క్వశ్చన్? 2 మార్క్స్కి ఇక్కడ నుంచి అడిగాడు. స్కిల్ఫుల్నెస్ ఆఫ్ పర్పెట్రేటర్ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్స్ అంటే నేను సింబల్స్ వేసాను, అతను మల్టిపుల్ చాయిస్ సేమ్ అలాగే ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్ నుంచి అందరూ ఇంటి అవుట్ ఆఫ్ సిలబస్ స్కిల్ఫుల్నెస్ ఆఫ్ పర్పెట్రేటర్ మీ దగ్గర నుంచి అడిగాడు క్వశ్చన్. ఎందుకని ఆడిటింగ్ డిఫికల్ట్? నీకు కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, కాన్సెప్ట్ని డైరెక్ట్గా అడగడు. నువ్వు ఆ కాన్సెప్ట్ పట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేయగలవు. అండ్ ఇంకొకటి, కంపల్సరీ ఆప్షన్ ఏబిసిడి చదివినప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇప్పుడే చూడండి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు నేను ఏం అడగకుండా డైరెక్ట్గా లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని ఉంటే గ్రేటర్ దాన్ చెప్పేసేవాళ్ళు. 4 ఆప్షన్స్ క్రియేట్ చేశాను కాబట్టి కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఇది డిఫికల్ట్ ఆడిటింగ్ అంటే, అందుకని డిఫికల్ట్. నెక్స్ట్ ఫ్యాక్టర్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రాడ్. అంటే అతను ఎంత ఫ్రీక్వెంట్గా ఫ్రాడ్ చేస్తున్నాడో దాన్ని బట్టి ఆడిటర్ కనిపెట్టగలడా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక అతను ఉన్నాడమ్మా, మన క్యారెక్టర్ డ్రైవర్, రోజు అతను ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు, రోజు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు. ఏమేమి తీసుకెళ్తున్నాడు? ఒకరోజు మౌసు, బైక్ వేసుకొచ్చిన రోజు కీబోర్డు, కార్ వేసుకొచ్చిన రోజు కంప్యూటరు, ట్రక్ వేసుకొచ్చిన రోజు బెంచ్, సోఫా, రోజు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు డైలీ. ఇంకొక అతను ఉన్నాడమ్మా, అకేషనల్లీ, ఓన్లీ ఆన్ ఫెస్టివల్స్, ఎప్పుడైనా అతనికి కావాల్సినప్పుడే అకేషనల్లీ దొంగతనం చేస్తాడు కంపెనీలో నుంచి. దివాళీకి, దసరాకి, ఇట్లా రోజు అయితే కాదు. విచ్ వన్ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు ఫైండ్? రెగ్యులర్, అకేషనల్? వై? ఒకేషనల్. చెప్పమ్మా వై అకేషనల్? రెగ్యులర్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. నాకు కన్ఫ్యూజన్. ఇప్పుడు ఎగ్జామ్ ఉందమ్మా, డైరెక్ట్గా వెళ్ళి రాసేసావు ఒకసారి. రోజు రాసేవాళ్ళు ఎగ్జామ్ బాగా రాస్తారా? సడన్గా వెళ్ళి రాసేవాళ్ళు ఎగ్జామ్ బాగా రాస్తారా? సడన్ గా పోయి రాసాలు బాగా రాస్తారు సార్ ఎగ్జామ్. కాదు, ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి, అప్పుడే బాగా రాస్తారు కదా. ఎస్ సార్ అనాలి కదా అండి. మా ఎస్ అనండి ఒకసారి, ఎస్ సార్ అని అందరూ. పక్క రూమ్ వాళ్ళు నిద్రలేక వాళ్ళు పనుకున్నారు. ఇప్పుడు ఎస్ సార్ అని అందరూ. కింద ఆంటీ గారు ఇప్పుడు పైకి రావాలి, ఎస్ సార్ అనండి. ఎస్ సార్ అనండి అమ్మా అందరూ. మీరు అందరూ సైలెంట్ ఉన్నాడు. ఎస్ సార్ అనండి అమ్మా, ఎస్ సార్ అనండి మీరు మాత్రమే. ఓకే రైట్, ఇట్లా అనాలి. మా
అది ఇది వేరు కదా. ఫ్రాడ్ రోజు చేస్తున్నాడు కాబట్టి, రోజు అదే పనిలో ఉంటాడు కాబట్టి, ఆడిటర్ వచ్చినా అదే పనిలో ఉంటాడు కాబట్టి దొరికిపోతాడు. అకేషనల్గా చేసేవాళ్ళు, ఇక్కడ ఫ్రాడ్ చేసే అతని గురించి మాట్లాడలా, ఫ్రాడ్ చేసే అతను రోజు చేస్తే బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది, దెన్ హీ కెన్ డూ ఈజీలీ. అకేషనల్గా చేసేవానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, నేను ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడలే, ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఫ్రాడ్ పట్టుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ఎవరికి ఈజీ అని. అంతేగాని ఫ్రాడ్ చేయడం ఎవరికి. స్టూడెంట్ నిజంగా అడిగారమ్మా డౌట్, సార్ రోజు చేస్తే ఈజీ అయిపోతుంది కదా, నువ్వేంటి డిఫికల్ట్ అన్నావు, ఇది అన్నావు, ఇది అన్నావు, రోజు చేస్తే ఈజీ కదా, చక్కగా బాగా చేస్తాడు కదా. ఇంకా ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి? ఆడిటర్ పాయింట్ ఆఫ్, సార్ రోజు చేస్తే ఈజీగా దొరికిపోతాడు, బాగా చేయటం కాదు. ఎలా, ఎందుకు దొరికిపోతాడు? రోజు చేస్తే బాగా చేస్తాడు, ఓకే ఫైన్, ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి డీప్గా కవరప్ చేస్తాడు. నువ్వు ఈ లాజిక్ని తీసుకెళ్ళి ఇక్కడ అప్లై చేస్తారు, స్కిల్ వస్తుంది బాగా. కానీ ఇక్కడ అప్లై చేసిన ఫ్రీక్వెన్సీ, రోజు చేస్తున్నాడు కాబట్టి అదే పనిలో ఉంటాడు కాబట్టి, ఆడిటర్ వచ్చినా సరే అదే పనిలో ఉంటాడు కాబట్టి ఈజీ టు ఫైన్. సో అమ్మా, హై ఫ్రీక్వెన్సీ అయితే ఈజీ, లో ఫ్రీక్వెన్సీ అయితే డిఫికల్ట్. ఓకేనా? ఎక్స్టెంట్ ఆఫ్ మ్యానిపులేషన్, ఎంత మ్యాగ్నిట్యూడ్తో ఫ్రాడ్ జరిగింది, అది కూడా ఒక ఫ్యాక్టర్ అంట. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ బాక్స్లో 10 రూపీస్ మిస్ అయినాయి, క్యాష్ బాక్స్లో 5 లాక్ రూపీస్ మిస్ అయినాయి. ఏది తొందరగా తెలుస్తుంది, ఏది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? 5 lakhs. ఎందుకు? ఎక్స్టెంట్ ఎక్కువగా. మీకు ఇప్పుడు స్కామ్స్ కూడా పెద్ద పెద్దగా జరిగినాయి తెలిసినాయి, కానీ చిన్న చిన్న స్కామ్స్ ఏమైనా తెలిసినాయా మీకు? అంటే ఎక్స్టెంట్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఏమవుతుందమ్మా, ఈజీ టు ఫైండ్. ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ అయితే ఈజీ కనిపెట్టు, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ మిస్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కడో చోట డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ డిఫరెన్స్ అయితే బ్యాలెన్స్ షీట్ డిఫరెన్స్ 1 రూపీ వచ్చింది నాన్న, అసలు నువ్వు డిఫరెన్స్ లాగా చూస్తావు, దాన్ని ఏం చేస్తావు? బ్యాలెన్స్ షీట్ డిఫరెన్స్ 1 lakh వచ్చింది, మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తావు, ఏదో ఉందిలే మళ్ళీ చేద్దాం అని చెప్పేసి. 1 రూపీ వస్తే మళ్ళీ చేస్తావా? సరే, మా సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్, ఇది కొంచెం వినండి. ఫ్రీక్వెన్సీని ఎక్స్టెంట్ని మెర్జ్ చేస్తే వచ్చేది ఈ ఫ్యాక్టర్. దేన్ని మెర్జ్ చేయాలి? ఫ్రీక్వెన్సీని ఎక్స్టెంట్. జాగ్రత్తగా వినాలి. ఇది ఇప్పుడు వరకు ఏమేమి చెప్పుకున్నాం, ఏ ఫ్యాక్టర్స్ ఆడిటర్ కనిపెట్టగలడా లేదా అని డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్, స్కిల్ఫుల్నెస్ ఆఫ్ పర్పెట్రేటర్ ఆర్ పర్సన్ హూ కమిటెడ్ ఫ్రాడ్. సెకండ్ ఫ్యాక్టర్, ఫ్రీక్వెన్సీ. థర్డ్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటది? సైజ్ ఆఫ్ ఇండివిజువల్. జాగ్రత్తగా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. యుఎస్లో నిజంగా హ్యాపెన్ అయిన స్కామ్ ఇది, ఫ్రాడ్. దీని మీద చాలా మూవీస్ కూడా తీశారు వాళ్ళు, ఇండియా కూడా ఒక మూవీ తీశారు. చెప్తాను. దర్ ఈజ్ ఎ పర్సన్, ఐ థింక్ గ్రాడ్యుయేట్ అయిపోయింది ఇంజనీరింగ్, అతను చేశారు. కానీ అతని యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండదు, డిఫరెంట్ ఉంటాడు. సో ఏం చెప్పింది ఎవరు చెప్పింది గొడవ చేస్తుంటాడు కాబట్టి కార్పొరేట్లో సెట్ కావాలి. అతను జాబ్ ఎవరు ఇవ్వట్లా, ఇచ్చినా సరే తీసేస్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళతో గొడవ పడుతున్నాడు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని దెర్ ఈజ్ నో స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ ఈజ్ నాట్ దేర్. రిమోట్ జాబ్ లేదు, బట్ ఖర్చులు ఉంటాయి కదా, రెంట్ అవన్నీ. ఏం అర్థం కావట్లేదు ఇతనికి, ఏం చేయాలంటే మనం ఫైన్ డే బ్లాక్ సైట్స్ ఉంటాయమ్మా. సో డీప్ సైట్స్లోకి వెళ్ళి హ్యాకింగ్ నేర్చుకున్నాడు అంటే ఏంటి, ఎలా హ్యాక్ చేయాలి ఏంటి అని చాలా డీప్గా నేర్చేసుకున్నాడు. ఇంకా సైట్స్ ఎవరికి కనపడవు. ఇతను ఏంటంటే ఖాళీగా ఉన్నాడు కాబట్టి సెర్చ్ చేస్తూ మొత్తానికి ఎక్కడ డీప్గా వెళ్ళిపోయి అది నేర్చేసుకున్నాడు. అట్రాక్ట్ అయ్యి హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ హ్యాకింగ్. అప్పట్లో యూకేలో అది పెద్ద బ్యాంక్, ఆ బ్యాంక్ సైట్ని హ్యాక్ చేస్తాడు. బ్యాంక్ సైట్ ఉంటుంది కదా, దట్ వాజ్ చాలా పెద్ద బ్యాంక్, సైట్ని హ్యాక్ చేస్తాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సైట్ని హ్యాక్ చేస్తే ఏం చేస్తాడు, డబ్బులు తీయగల. డబ్బులు తీయాలంటే ఏం కావాలి, తనకి కంపల్సరీ అకౌంట్ ఉండాలి. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేశాడు, డమ్మీ అకౌంట్. సైట్ని హ్యాక్ చేసి డమ్మీ అకౌంట్ క్రియేట్ చేశాడు. అందులోకి మనీ రావాలి కదా, వేరే అకౌంట్స్లోంచి మనీ ఇందులో వేసేసాడు అనుకోండి, అకౌంట్స్ డిఫరెన్స్ వస్తుంది కదా, వెంటనే దొరికిపోతాడు. ఏ అకౌంట్లోకి పడినాయో చెక్ చేస్తారు ఎంప్లాయీస్, ఏ అకౌంట్లో తగ్గినాయి, ఏ అకౌంట్లో పడినాయి అని ఇతను పట్టేసుకుంటాడు డమ్మీ అకౌంట్ని. ఇప్పుడు మనీ రావాలి, ఎక్కడి నుంచి తీయలేడు, వేరే అకౌంట్స్ నుంచి. వేరే అకౌంట్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో తీసారనుకోండి, మా బ్యాంక్ కూడా కనిపెట్టలేకపోయినా మీరు ఏం చేస్తారు, బ్యాంక్ అతనికి
కాల్ చేసి నా డబ్బులు పోయినాయి చూడంటే అతను వెరిఫై చేసేస్తాడు. సో తెలియకుండా తీయాలి ఎలా? ఓ మాస్టర్ ప్లాన్ చేస్తాడు. అకౌంట్ అయితే వచ్చింది, డమ్మీ అకౌంట్, అందులోకి అయితే మనీ రావాలి. సాఫ్ట్వేర్ని అబ్జర్వ్ చేశాడు అతను, బ్యాంక్ సాఫ్ట్వేర్ మొత్తం స్టడీ చేసిన తర్వాత అతనికి ఒకటి కనిపించింది, ఫాల్ట్ కాదు కరెక్టే, కానీ అది యూజ్ చేసుకున్నాడు ఆ లూప్ హోల్. ఎవ్రీ క్వార్టర్లీ బ్యాంక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది, మనకు కూడా వస్తుంది ఎవ్రీ ఇయర్లీ. ఆ ఇంట్రెస్ట్ ఫార్ములా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. మీ సేవింగ్స్ అకౌంట్ మీకు కూడా ఇంట్రెస్ట్లు వచ్చి ఉంటాయి అమ్మా, సేవింగ్స్ బ్యాంక్ ఎంత వచ్చింది లాస్ట్ టైం ఇంట్రెస్ట్ పట్టించుకున్నారా? 40 rupees. సార్ ఫర్ ఎగ్జాంపుల్ 112.80 ఏంటమ్మా ఇది? 80. ఈ ఇంట్రెస్ట్ అతని అకౌంట్లో పడేలా చూసినా దొరికిపోతాడు. ఇంట్రెస్ట్ రాలేదని కంప్లైంట్ చేస్తారు ఎవరో ఒకళ్ళు, పెద్ద అమౌంట్ ఉన్న వాళ్ళు. ఇతను ఏం చేశాడంటే ఈ 80 అంటే డెసిమల్స్ ఎంతైనా రావచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్. ఆ డెసిమల్ 40 80 ఎంతో కొంత ఉంటుంది ఫార్ములా కాబట్టి. ఆ డెసిమల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి ఈ అకౌంట్లో డిపాజిట్ అయ్యేలాగా ఫార్ములా రాస్తాడు, చేంజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 112.80 రావాలమ్మా ఇంట్రెస్ట్, 80 రాలేదు, కంప్లైంట్ చేస్తావా బ్యాంక్ వెళ్ళి? అసలు అది 112.80 అని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో ఫస్ట్. బ్యాంక్ కూడా ఎంత ఇస్తాను, 112 రాకపోతే అప్పుడు అసలు ఇంట్రెస్టే పడలేదు, ఏం చేస్తున్నావు అని కంప్లైంట్ చేస్తావు. 80 ఎవరు కంప్లైంట్ చేయడు. ఎంత వచ్చి ఉంటాయి ఆలోచించండి. 1 lakh 2 lakhs అనుకుంటారు. ఎస్బీఐలో ఎన్ని అకౌంట్స్ ఉంటాయమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ లాంటి బ్యాంక్ అది, ఎన్ని అకౌంట్స్ ఉంటాయి ఎస్బీఐలో? సేవింగ్ అకౌంట్స్ ఊరికే రఫ్ నెంబర్ 10 lakhs ఏనా? హైదరాబాద్లోనే 10 lakhs ఉంటాయి కదమ్మా. ఏదో 5 to 10 నెంబర్ crores. 10 crores వేసుకుందామా? అంతే. 10 crores ఇంటూ ఆన్ యావరేజ్ 50 యావరేజ్ 80 కూడా ఉంటాయి. యావరేజ్ చేశాను నేను. ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నావమ్మా? 10 crores ఇంటూ 50 5 crores. 5 crores హాఫ్ రూపీ నానా. అసలు క్యాలిక్యులేటర్ వచ్చిన దగ్గర నుంచి నేనే చెప్పుంటా ప్రతిదీ క్యాలిక్యులేటర్లో చేసే చెప్పండి అని. డీటీ అప్పుడు కానీ ఇట్లా కాస్టింగ్ అప్పుడు కానీ, ఆడిటింగ్ అప్పుడు బ్రెయిన్తో చెప్పాలి. ఆడిటింగ్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్ రైట్. చెప్పండి 10 crores ఇంటూ 50 5 crores. ఎస్బీఐ కంటే పెద్ద బ్యాంక్ అది, మీరు ఇమాజిన్ చేయలేని అమౌంట్ వచ్చి పడింది ఆ పర్టికులర్ అకౌంట్లో. 5 crores అనుకుందాం మన ఎగ్జాంపుల్, డాలర్స్ వచ్చి పడినాయి. ఎవరైనా కంప్లైంట్ చేశారా? బ్యాంక్ వాళ్ళు కనిపెట్టారా? డబ్బులు అయితే వచ్చేసినాయి. ఇక్కడ వరకు బాగానే చేశాడమ్మా ఫ్రాడ్. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసి దొరికిపోయాడు. అదే కామర్స్ స్టూడెంట్ అయితే ఆ మిస్టేక్ కూడా చేసి ఉండేవాడు. తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆడిటింగ్ క్లాస్, రేపు చెప్తా నెక్స్ట్ స్టెప్స్. ఇంతకీ ఏం చేశాడు ఆ మిస్టేక్, అసలు ఏం జరిగింది నెక్స్ట్, ఎలా దొరికిపోయాడు అతను అనేది తర్వాత చెప్తా. సరే, ప్రతి బ్రేక్ లిస్ట్ చెప్తా ఉన్నారు. ఎపిసోడ్ 2 చెప్తా, ఇది నెక్స్ట్ చెప్తా. ఆ ఎపిసోడ్ 2 కావాలా, ఈ ఎపిసోడ్ 2 కావాలా? ఏ కావాలి? హర్షద్ మీద ట్రైలర్ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 1 కావాలా, ఈ ఎపిసోడ్ 2 కావాలా? Both. బోత్ ఉండదు. ఏం చేశాడు సార్ అంటే ఎపిసోడ్ 2 ఒకసారి కెమెరా వేయండమ్మా. సీరియల్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ లెఫ్ట్ రైట్, ఎపిసోడ్ ఓవర్. సో ఏం చేశాడు సార్ అంటే, పాపం కామర్స్ స్టూడెంట్ కాదు కదా, ఇంజనీరింగ్. ఏటీఎం కార్డు లేదు విత్డ్రా చేయాలంటే, చెక్ బుక్ లేదు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ అప్పట్లో లేవు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నెఫ్ట్ ఇవన్నీ లేవు, ఏటీఎం కార్డ్స్ ఆర్ బ్యాంక్ విత్డ్రా. సార్ విత్డ్రా చేయడానికి బ్యాంక్ వెళ్ళాడు. ఏం చేస్తాడు, ఇంకా డబ్బులు కావాలి కదా. ఏటీఎం కార్డ్ అయితే తయారు చేయలేడు కదా, డమ్మీ అకౌంట్ అయితే క్రియేట్ చేశాడు కదా, పర్లేదు వెళ్ళొచ్చు. కామర్స్ స్టూడెంట్ అయితే ఏం చేస్తాడు, చిన్న చిన్న అమౌంట్లు విత్డ్రా చేసుకుంటూ ఉంటాడు, దొరికిపోడు. మొత్తం వెళ్ళి 3 crores విత్డ్రావల్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చాడు. ఎప్పుడైనా ఒక పెద్ద అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు బ్యాంకర్ కంపల్సరీ క్రెడెన్షియల్స్ చెక్ చేస్తాడు, వాళ్ళని ఎందుకు అని అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు, సార్
ఎక్కువ అమౌంట్ ఎందుకండి, మొత్తం ఒకేసారి కావాలా అని. ఎందుకంటే బ్యాంకులో డబ్బులు ఇవ్వాలి కదా, క్యాష్ కంపల్సరీ పిలిచి మాట్లాడతాడు బ్యాంక్ మేనేజర్. సార్ కొద్దిగా తీసుకోండి, ఎంత అవసరం ఉంది ఏంటి, అసలు ఏం పని, ఇట్లా ఫస్ట్ అంత అమౌంట్ ఇవ్వరు కదా సార్. ఆల్ ఎగ్జాంపుల్. మనోడికి తెలియదు ఆ విషయం. అసలు ఉందంత క్యాష్ని ఫిల్ చేస్తే ఎవరు, అది కూడా తెలియదు. మనోడు ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తాడు, విత్డ్రా చేద్దాం. వాళ్ళకి ఫస్ట్ షాక్ అయ్యాడు ఫస్ట్ బ్యాంక్ మేనేజర్. ఇంత అమౌంట్ ఎవరు అవుతుంది, అకౌంట్ చూస్తే ఒక్క డాక్యుమెంట్ లేదు, ఆ డమ్మి అకౌంట్ అని కనిపెట్టేశాడు. ఇప్పుడు ఆ విషయం చెప్తే అతను ఉంటాడా, పారిపోతాడా? కొన్ని బయట వాళ్ళకి చెప్తే ఆ బ్యాంకులో ఎవరైనా డబ్బులు వేస్తారా? ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడు, అసలు ఏం జరిగింది? నెక్స్ట్ స్టెప్ సార్. ఎపిసోడ్ నెంబర్ 3 కావాలా, ఎపిసోడ్ నెంబర్ 1 కావాలా? 3 సీరియల్ నాన్న, నేను సీరియల్ డైరెక్టర్ అయిపోతానేమో. మంచి హిట్ అవుతుంది మా టీవీ వాళ్ళు, నన్ను వచ్చి 2-3 కోట్లన్నా ఇచ్చి తీసుకెళ్తాను. ప్రభాస్ హీరోతో చక్కగా నేను సీరియల్ తీస్తాను. ఎపిసోడ్ 3, బ్యాంక్ మేనేజర్ చాలా క్లెవర్ కామర్స్ స్టూడెంట్ స్టడీడ్ ఇన్ టార్గెట్ అకాడమీ, లైక్ దట్ అకాడమీ ఇన్ యూఎస్ఏ. ఓకే సరే సార్, ఏం జరిగిందంటే బ్యాంక్ మేనేజర్ చాలా క్లవర్గా అతనికి ఇస్తున్నాం, క్యాష్ కౌంట్ చేస్తున్నాం, పెద్ద అమౌంట్ కదా అని చెప్పి ఆపాడు. అతను నమ్మించాడు నిజంగానే క్యాష్ ఇస్తున్నట్టు. ఈ గ్యాప్లో ఎవరికి ఫోన్ చేశాడు? పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి చక్కగా ఇతను తీసుకెళ్ళాడు. సో తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో అడిగారమ్మా. ఎవరి స్టైల్లో? నార్మల్గా అడిగి చెప్పు ఏంటి ఎలా వచ్చింది అకౌంట్ అంటే పక్కకి వెళ్ళంటాడు. వాళ్ళ స్టైల్ ఉంటుంది, వేరే స్టైల్. చక్కగా అస్సలు కొట్టకుండా మాట్లాడతారు. సో చెప్పాను నీట్గా కూర్చొని, సార్ దిస్ ఇస్ హ్యాపెండ్ అండ్ ఇలా క్రియేట్ చేసండి అమ్మే అకౌంట్, ఇలా 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 అయిపోయింది స్టోరీ. మై ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ఒక్క కస్టమర్ కూడా కంప్లైంట్ చేయలేదు? ఇంత జరిగినా ఎవరికి తెలియలేదు ఎందుకు? చిన్న చిన్న అమౌంట్ సైజ్ ఎందుకు బ్యాంకర్కి తెలియలేదు? చిన్న చిన్న అమౌంట్స్. ఇప్పుడు నా హెడ్డింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద హెడ్డింగ్? చిన్న చిన్న అమౌంట్స్ ఎక్కువసారి చేస్తే ఎవడు కనిపెట్టలేడు, పెద్ద అమౌంట్ ఒకసారి చేస్తే కనిపెట్టారు. చిన్న చిన్న అమౌంట్స్ ఎక్కువసారి చేస్తే కంపెనీలో చాలా వరకు కనిపెట్టలేరు, ఆడిటర్ కూడా కనిపెట్టలేరు. సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ లార్జ్. ఏది డిఫికల్ట్ అమ్మా? స్మాల్ ఈజ్ డిఫికల్ట్. స్మాల్ ఈజ్ డిఫికల్ట్. గ్రేటర్ దాన్ వేసారంటే ఏంటమ్మా? డిఫికల్ట్. అర్థమైందా అందరికీ? సో ఇది స్టోరీ. ఎంత టెక్నాలజీ అన్నా పెట్టు, నువ్వు సైజ్లో మ్యానిపులేట్ చేస్తే చాలా కష్టం. కనిపెట్టు. ఆ చిన్న చిన్న అమౌంట్స్ చేస్తే, చిన్న చిన్న పర్సంటేజ్లు ఎక్కువ సార్లు చేస్తే చాలా కష్టం. కొల్యూజన్ అంటే కుమ్మక్క అయిపోవటం, కలిసిపోవటం. మీరు ఎప్పుడైనా కుమ్మక్క అయిపోయారా అలాగా? నువ్వు చెప్పావాలేమ్మా. ఓకే, ఇంకా మీరు ఎప్పుడు అవ్వలేదమ్మా కలిసిపోయి? మీరందరు కలిసిపోయి నన్ను రెడీ అంట, లేదు సార్ అనాలి, లేదు లేదు సార్ అనాలి. ఇలా నువ్వు అన్నావు అమ్మా, వీళ్ళంతా అనట్లేదు, అలాగే చూస్తున్నారు. అవునన్నట్టు. తేజ అయితే అసలు నాకేం సంబంధం సార్ అన్నట్టున్నాడు. సరే, కొల్యూజన్ అన్న అంటే కలిసిపోవటం, అందరూ కలిసిపోయి మోసం. సో వాట్ వాజ్ హ్యాపెన్? రీబాక్ స్కామ్ 5-6 ఎపిసోడ్స్ ఉంటాయి. 2-3 ఎపిసోడ్లు ఇప్పుడు చెప్పుకుందాం. క్లాస్ సరిపోదు కదా, బ్రేక్లు ఇద్దాం. ఎపిసోడ్లు చెప్పుకుందాం. అయిపోయిందంట? నిజంగా అయిపోయిందా? ఒక్క నిమిషం అమ్మ, 2 ఎపిసోడ్లు తెచ్చి సస్పెన్స్లో పెట్టి అప్పుడు వెళ్తా. అప్పుడే ఎందుకు వెళ్తా నేను? ఒక నిమిషం అమ్మ, 1 నిమిషం. నన్ను ఫోన్ చూడనివద్దు అసలు. ఫోన్ చూస్తే ఇవన్నీ
అవలా క్లాస్ అవలా ఇంకా ఉంది. నువ్వు ఇక్కడే స్టడీ అవర్స్ 8:30 వరకు. మమ్మీ నెంబర్ ఇవ్వమ్మా, నేను చెప్తాను. ఓకే. కొల్యూజన్, రీబాక్ స్కామ్. సో రీబాక్ అంటే షూస్ అమ్మా. దే హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ షూస్ ఆల్ ఓవర్. అంటే పాపులర్ బ్రాండ్ కాబట్టి వాళ్ళు యూఎస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించడం కుదరదు. ప్రతి కంట్రీలో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి. సేమ్ ఇండియాలో డిమాండ్ ఉందా అంటే ఉంది, ఎక్కువ మంది కొంటున్నారు. దే హ్యావ్ స్టార్టెడ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఇండియా ఆల్సో, లైక్ ఇన్ అదర్ కంట్రీస్. దిస్ వాజ్ హ్యాపెన్. వాట్ వాజ్ హ్యాపెన్ సార్? ఏమైంది అంటే దే హ్యావ్ ఏ ఫ్యాక్టరీ అండ్ 1 2 3 ఫ్యాక్టరీ ఉంది, గూడెం ఉంది, అండ్ దే హ్యావ్ ఏ క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్. అంటే కంపల్సరీ ఇదే వాళ్ళ సక్సెస్ ఫ్యాక్టర్ అమ్మ. క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్ ఈజ్ దర్ సక్సెస్ ఫ్యాక్టర్. ఏ రీబాక్ షూ ఫాల్ట్ ఉండదు. ఒకవేళ అది తయారు చేసిన తర్వాత చిన్న ఫాల్ట్ ఉన్నా దాన్ని బయటికి పంపించరు, దాన్ని అక్కడే డిస్మాంటిల్ చేసేస్తారు. అది వాళ్ళ బ్రాండ్, అందుకని వాళ్ళ బ్రాండ్ అంత క్లిక్ అయింది. నీకు షూలో చిన్న ఫాల్ట్ ఉన్నా సరే దాన్ని స్కాన్ చేసి మెజర్మెంట్ తీసుకొని అన్ని చిన్న ఫాల్ట్ ఉన్నా సరే దాన్ని బయటికి వెళ్ళనిరమ్మా. షూ 100% క్వాలిటీ చెక్ ఉంటేనే ఆ షూ బయటికి వెళ్తుంది. అంటే బయటికి అంటే గూడెంకి వెళ్ళి సేల్ అవుతుంది. సో గూడెంకి వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ ఏ అవుట్లెట్, అంటే సేల్ చేసే పాయింట్. ఇవి వాళ్ళ ఫ్యాక్టరీస్. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఎంప్లాయీస్ ఉంటారు, సేమ్ అలాగే మేనేజర్ ఉంటారు. ఏముంటారమ్మా? మేనేజర్. బ్యాక్ స్టోరీ ఇది. బ్యాక్ స్టోరీ వినకపోతే సినిమా ఏం అర్థం కాదు, వినండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఫ్యాక్టరీ, గూడెం, క్వాలిటీ చెక్, అవుట్లెట్. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఎవరు ఉన్నారు? మేనేజర్. చిన్న చిన్న కంపెనీస్ అయితే ఇలా ఉండదమ్మా. ఇది పెద్ద కంపెనీ కాబట్టి, పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి అలా మేనేజర్స్ ఉంటారు. ఇక్కడ ఏమైంది? ఫ్యాక్టరీలో అతను తయారు చేసి గూడెంకి పంపించారు. గూడెం నుంచి ఎక్కడికి వెళ్ళిందమ్మా? క్వాలిటీ చెక్. క్వాలిటీ చెక్లో కొన్ని గూడ్స్ రిజెక్ట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 గూడ్స్ ఉన్నాయి కదమ్మా. 100 షూస్లో ఒక 20 షూట్స్ రిజెక్ట్ అయ్యి ఎక్కడికి వచ్చేసినాయి? మళ్ళీ గూడెంకి వచ్చేసినాయి. సో గూడెంలో అవి ఉన్నాయి. గూడెం మేనేజర్కి ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? అసలు ఏం జరిగింది నెక్స్ట్? ఆ 22స్ని సెకండ్స్లో అమ్మేద్దాం. రీబాక్ చిన్న చిన్న ఫాల్ట్ కనిపెట్టలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనుకోమా షూ, ఎంత చెప్తాడు బయట తీసుకెళ్ళి? 1000 500 ఎంతో కొంత ఫుట్పాత్ మీద ఇచ్చేస్తాడు. రీబాక్ షూ కానీ అది రీబాక్ షూనే, పెద్ద నీకు ఏమీ అనిపించదు. డిఫాల్ట్ చిన్న ఫాల్ట్స్ అది కనిపెట్టలేము. ఫుట్పాత్ వాళ్ళకి అమ్మేసుకుంటూ 20 షూస్ అమ్మేస్తున్నారు. చాలా డబ్బులు వస్తున్నాయి ఇతను. ఇప్పుడు ఇతనికి షూస్ తక్కువే ఉన్నాయి, ఎక్కువ రావాలంటే ఏం జరగాలి? క్వాలిటీ చెక్లో ఎక్కువ రిజెక్ట్ అవ్వాలి. ఒరిజినల్ షూ బయటకు తీసుకెళ్తే అకౌంట్స్ ఉంటుంది. క్వాలిటీ చెక్ది డిస్మాంటిల్ చేయమన్నారు, ఇతను డిస్మాంటిల్ చేయకుండా ఫుట్పాత్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. చక్కగా డబ్బులు వస్తున్నాయి. ఎక్కువ షూ రిజెక్ట్ అవ్వాలంటే ఎవరిని మీట్ అవ్వాలి ఇప్పుడు వెళ్ళి? ప్రొడక్షన్ మేనేజర్ని, క్వాలిటీ చెక్ మేనేజర్ని, ఇద్దరిని అవ్వాలి. ఎందుకంటే క్వాలిటీ చెక్ వాడిని కొల్యూడ్ అయిపోతే అతను ఎక్కువ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు, మంచిది కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా రిజెక్ట్ చేస్తే ఎవరు ఒప్పుకోరు? ఫ్యాక్టరీ అతను, నేను బాగానే చేస్తున్నాను, నువ్వేంటి రిజెక్ట్ చేస్తున్నాను, అతను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కానీ కలిసిపోయారంటే ఏమవుతుంది? ఇప్పుడు మంచివి కూడా రిజెక్ట్ చేసేసుకోవచ్చు. రియల్లీ హ్యాపెన్ స్టోరీ నాన్న. ముగ్గురు పాపం గూడెం వెళ్ళి మేనేజర్ని, ఈ మేనేజర్ని చక్కగా ఒక మంచి ప్లేస్లో సిట్టింగ్ కూర్చోబెట్టారు. వాటర్ పార్టీ అమ్మా, డ్రింకింగ్ వాటర్. సో కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు, చిప్స్ తింటూ. ఏం మాట్లాడారు సార్ అంటే, సార్ కొల్యూడ్ అయిపోదాం, ఇలా డబ్బులు వస్తాయి, ఇంత డబ్బులు వస్తాయి. ముగ్గురు కొల్యూడ్ అయిపోయారమ్మా. సార్ 1500 crores స్కామ్. ఎంతమ్మా? హ్యాపెండ్ ఇన్ ఇండియా. జరిగింది.
ఇది హెడ్ ఆఫీస్లో ఉన్న కొత్తగా జాయిన్ అయిన సిఎఫ్ఓ గారు జాయిన్ అయిన 1 వీక్లో కనిపెట్టేశాడు. పాత పాత వాళ్ళు ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. ఎలా? హౌ? అప్పటి వరకు జరుగుతూ ఉంది ఒక 3-4 ఇయర్స్ నుంచి, ఎవరు కనిపెట్టలేకపోయారు. సేల్స్ అంతే ఉన్నాయి, CFO అనుకోవచ్చు. సేల్స్ అంతే ఉన్నాయి. అమ్మ ఏంటి? నాకు వినపడలా, వీళ్ళకి వినపడింది, నాకు వినపడలేదు. బడ్స్ ఉన్నాయి కదా. Maybe food కొంచెం CFO షూస్. యూకేలో ఉన్న అతను వచ్చి ఇక్కడ అమ్ముకోడు కదమ్మా, యూకేలో ఉండి కనిపెట్టాడు. రా మెటీరియల్ కన్జ్యూమ్ అయిపోతుందని సేల్స్ దానికి ఇవ్వలేదు. దట్ ఈస్ ఆల్రెడీ రికార్డెడ్ కదా, రా మెటీరియల్ కన్జ్యూమ్ అవుతుంది, రిజెక్టెడ్ ఇన్ని ఉన్నాయని. సో ఆల్రెడీ ఆన్ రికార్డ్స్ కదా, ఆన్ రికార్డ్ అది. ఇన్ని క్వాలిటీ చెక్ రిజెక్ట్ అని అనేది జెన్యూ ఆన్ రికార్డ్ అది. సార్ రిజెక్ట్ అయినా మరి చూపించాలి కదా సార్ మన రికార్డ్స్ లో చూపించి డిస్మాంటిల్ చేసేస్తున్నానని చూపిస్తున్నారు. రికార్డులో ఉంది ఎన్ని రిజెక్ట్ అయినా ఉంది, వాటిని డిస్మాంటిల్ చేస్తున్నట్టు ఉంది. వీళ్ళు చక్కగా వేరే చోట అమ్ముకుంటున్నారు. డూప్లికేట్స్ ఇది ఒకేలా ఉంటుంది కదా నాన్న, డూప్లికేట్ రీబాక్ చాలా ఉంటాయి, కానీ ఇది ఇవ్వగానే కనిపెట్టేస్తాడు డూప్లికేట్ చేసేవాడు. డూప్లికేట్ బదులు దీన్ని అమ్ముతాడు, బికాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్. అలా వాళ్ళ మార్కెట్ అది. కానీ అతను కనిపెట్టాడు ఎలా. తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి. ఆడిటింగ్ క్లాస్ ఎపిసోడ్ నెంబర్ 2 క్లైమాక్స్ రేపు క్లాస్లో చూద్దాం. సో కొల్యూజన్ అంటే అర్థమైపోయింది మీకు, ఇక్కడ వరకు అయిపోయింది ఎగ్జాంపుల్. బట్ ఎక్స్టెన్షన్ ఎగ్జాంపుల్ ఈజ్ రిగార్డింగ్ హౌ టు ఫైండ్ దట్ కొల్యూజన్. అది నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, బట్ ఇక్కడే చెప్తాను నేను. సో కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతాం. బట్ కొల్యూజన్ వరకు అర్థమైంది అందరికీ? కొల్యూజన్ చేస్తే కనిపెట్టడం ఈజీగా డిఫికల్టా? 3-4 ఇయర్స్ ఎవరు కనిపెట్టలేకపోయారమ్మా దాన్ని. బట్ సిఎఫ్ఓ గారు కనిపెట్టారు, అది వేరే విషయం. తర్వాత 3-4 ఇయర్స్ తర్వాత కొత్తగా వచ్చినాయి. అప్పటి వరకు జరుగుతూ ఉంది 1500 crores స్కామ్ అది. సో ఇట్ ఈస్ అ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కొల్యూజన్. కొల్యూజన్ అయితే చాలా కష్టం అమ్మ కనిపెట్టడం, నిజం లాగే ఉంటుంది అది, కలిసిపోతే. ఓకేనా? అలా మీ ఇద్దరు కలిసిపోయి మీ ఫ్రెండ్ ఎప్పుడైనా మోసం చేశారా? చేయలేదా ఇప్పుడు? సరే, దిస్ ఈస్ అ రీబాక్ స్కామ్. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బై. Recording stopped. Thank you.